అయితే రిలీజ్ అవ్వబోతుంది వార్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా అయితే ఉన్నాయి. అది కూడా మనకి హృతిక్ రోషన్ గారు అండ్ అలాగే మన ఎన్టీఆర్ గారు ఫేస్ టు ఫేస్ సీన్స్ అయితే ఉన్నాయని చెప్పి మూవీ టీం పర్టికులర్ ఒక మీటింగ్ లో చెప్పడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈ వీటి నుంచి ఈ రీతి దాకా అయితే వెళ్ళిపోయి సో కంప్లీట్ చూసుకున్నట్లయితే వార్ 2 రిలీజ్ అవ్వబోతుంది ఆగస్ట్ 14 అయితే మనకి రిలీజ్ అవుతుంది. అండ్ అదే రోజు మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సంబంధించి కూలీ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ దీన్ని మనకి లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తారు. అండ్ మల్టిపుల్ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయి మూవీలో. సో ఆ పార్ట్ పక్కన పెట్టుకున్న వార్ 2 మూవీ గురించి ఎక్స్పెక్టేషన్ అనేది ఆడియన్స్ కి భయంకరమైన రీతిలో ఉన్నాయి భయ్యా. ఎందుకంటే వార్ 1 అనేది చాలా మంచి హిట్ అయింది. మంచి యాక్షన్ పరంగా అయితే హైలైటెడ్ షాట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వార్ 2లో ఏ విధంగా స్టోరీ అనేది ఉండబోతుంది అండ్ మన వాళ్ళు ఏ విధంగా ఆఫ్ స్క్రీన్ మీద మనకి కనబడబోతున్నారు అండ్ ఎన్టీఆర్ గారు ఏ పర్టికులర్ టైంలో మనకి అపీరెన్స్ అనేది ఇవ్వబోతున్నారు మూవీలో. ఈ డీటెయిల్స్ అనేది రోజు వీడియో మాట్లాడుకుందాం. కొత్త చూసిన మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ కంప్లీట్లీ మీరు జెన్యున్ గేమ్ ఉంటున్నారు కామెంట్స్ లో ఎండ్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మర్చిపోతారేమో ముందుగా వీడియో అయితే లైక్ చేసుకోండి. సో భయ్య కంప్లీట్లీ మూవీ స్టార్టింగ్ వచ్చేటప్పటికైతే ఏదైతే మన రితిక్ రోషన్ గారు సేమ్ తన గెటప్ ప్రీవియస్ వర్క్ లో అయితే ఉండడం జరిగింది. సో తనకు ఒక మెషిన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ మెషిన్ లో పాల్గొంటా తను ఎన్టీఆర్ గారితో ఫేస్ టు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏ విధంగా అంటే ఎన్టీఆర్ గారు కూడా ఒక వన్ సైడ్ నుంచి మిషన్ ని కంప్లీట్ చేయడానికి వస్తుంటారు. కానీ ఇక్కడ హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారే విలన్ అన్నట్టు పోర్ట్రే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కూడా ఎన్టీఆర్ గారే విలన్ అన్నట్టు మూవీలో అయితే కనిపించడం జరిగింది. బట్ మూవీ ఎండ్కి వచ్చేసే టైంకి అయితే ఎన్టీఆర్ గారు ఇంకా దానిలో మిషన్ లో ముందు నుంచి వస్తున్నారు. ఇలా ఒక స్పెషల్ ఆఫీసర్ గా అయితే అటెంప్ట్ చేయడం జరిగింది. ఇందులో మనోడు కూడా ఒక స్పై అనేది ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేయబోతున్నారు. సో ఆ విధంగా అయితే మనకి ఎన్టీఆర్ గారిని అండ్ అలాగే హృతిక్ రోషన్ గారిని ఫేస్ టు ఫేస్ సీన్స్ కవర్ చేస్తూ అండ్ అలాగే ఎండింగ్ వచ్చేసరికి ఇద్దరిని కలిపి మూవీ ఎండ్ చేసే టైం లైన్ అనేది డిజైన్ చేయడం కోసం జరుగుతున్నారు. సో ఈ పర్టికులర్ టైం లైన్ లో ఈ పర్టికులర్ స్టోరీ అనేది ఆల్మోస్ట్ చాలా ప్రీవియస్ మూవీస్ లో కూడా మనం చూసే ఉంటాం. బట్ ఇక్కడ వచ్చేసరికి బాలీవుడ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ ని భారీగా అయితే మనం అంచనాలు వేసుకోవచ్చు. అండ్ అలాగే మన ఎన్టీఆర్ గారిని ఫస్ట్ విలన్ రోల్లో అంటే నెగిటివ్ రోల్లో చూపిపోతున్నారు కొంచెం అంటే ఆడియన్స్ ఆలోచించే తీరులోకి. సో ఆ విధంగా ఎన్టీఆర్ గారిని ఇప్పటిదాకా మనం ఏ మూవీలో అయితే చూడలేదు. సో నేనైతే చాలా ఎగ్జైట్ అవుతాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని ఏ రకమైనటువంటి నెగిటివ్ రోల్లో చూపిస్తారో ఆ రోల్ కోసం అయితే. అండ్ హృతిక్ రోషన్ గారి పర్టికులర్లీ ఏమైనా యాక్షన్ సీక్వెన్స్ ఇంకా మనోడితో ఏదైతే డైలాగ్ డెలివరీ ఉంటుందో ఫేస్ టు ఫేస్ ఆ సీన్స్ కోసం నేనైతే బాగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే పర్టికులర్లీ ఇది ఇమాజినరీ కూడా మనకి అంత చెప్పినట్టయితే ఉంటుంది. ఈ పర్టికులర్ వీళ్ళిద్దరి ఫేస్ టు ఫేస్ అండి వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అండి అండ్ వీళ్ళిద్దరి స్క్రీన్ షేరింగ్ అండి అసలు ఇమాజినేషన్ చేసుకోండి. ఎందుకంటే ప్రీవియస్లీ మనం అసలు థింకింగ్ లో కూడా వెళ్ళి ఉన్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది హృతిక్ రోషన్ గారు డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బట్ ఇద్దరికి ఆన్ స్క్రీన్స్ మీద తెలుగు లాంగ్వేజ్ లో చూడాలనేది ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ ఎగ్జైట్ అయిపోతున్నారు. అండ్ మన ఎన్టీఆర్ గారు లుక్స్ పరంగా కానీ భయ్య పీక్ లెవెల్ అయితే ఉంది. సో ఆ లుక్స్ కోసం కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం కానీ ఆన్ స్క్రీన్స్ మీద మూవీ చూడాలనిపిస్తుంది. సో సాంగ్స్ పరంగా అంత హిట్ అయ్యేటట్టు సాంగ్స్ అయితే లేవు. బట్ ప్రమోషన్స్ మాత్రం పెంచేస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వార్ 2 కమింగ్ సూన్ ఆగస్ట్ 14 అని చెప్పి అయితే భయంకరంగా అయితే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో మూవీ టీం కూడా భయంకరంగా అయితే ప్రమోషన్ చేస్తున్నారు. పబ్లిసిటీ కూడా అలాగే రన్ అవుతుంది. అండ్ బుక్ మై షోలో ఇంట్రెస్ట్ కూడా అయితే భయంకరంగా అయితే పిక్ అవుతుంది. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారు వార్ 2 మూవీ గురించి? మీరు చాలా ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లింక్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీని వీడియో బై బై.